హలో ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం లీగల్ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఒక 3 కాంటెక్స్లు చెప్పుకున్నాం. 3 కాంటెక్స్లో ఏ విధమైన కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరమో, ఎలాంటి సెంటెన్సెస్, ఎలాంటి ఫ్రేజెస్ వాడాలనేది మనం బ్రీఫ్గా డిస్కస్ చేసాము. ఈరోజు దాని కంటిన్యూషను ఈరోజు డిస్కస్ చేద్దాం. ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు విజయానంద్ ఎడ్యుహబ్ ఛానల్. ఓకే, ఇప్పుడు న్యాయపరమైన సలహాలు ఇవ్వడం జరిగింది. మనం ముందు క్లాస్లో చెప్పుకున్నట్లుగా ఎలాంటి ప్రొసీజర్ టేకప్ చేయొచ్చు అనేది లాయర్ గారు ఆ విధంగా సలహా ఇస్తారు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇంకా కోర్ట్ రూమ్లోకి వెళ్ళాలి. ఇన్ ద కోర్ట్ రూమ్ అంటే కోర్ట్ లోపల ఆ రూమ్లో ఎలాంటి కమ్యూనికేషన్ అవసరము, ఎలాంటి సెంటెన్సెస్లు వాడచ్చు, ఎలాంటి సెంటెన్సెస్లు క్లయింట్ కానీ అక్కడికి వెళ్ళిన కామన్ పీపుల్ కూడా కొంతమంది ప్రొసీజర్ వినడానికి వెళ్తూ ఉంటారు, ఎలాగ మనం అర్థం చేసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ చూడండి, మే ఇట్ ప్లీజ్ ద కోర్ట్. ఇదేంటంటే కేసు గురించిన వాదన వినిపించడానికి ముందు వివరాలు తెలియజేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ న్యాయస్థానానికి వందనం అని న్యాయపీఠానికి నమస్కరిస్తూ చెప్పేటటువంటి ఫ్రేజ్, ఒక సెంటెన్స్ ఇది. అదే మే ఇట్ ప్లీజ్ ద కోర్ట్. గౌరవ న్యాయస్థానానికి, న్యాయపీఠానికి వందనం అని చెప్పడం, ఇదొక సెంటెన్స్ వాడతారు లాయర్లు. ముందుగా ఓపెనింగ్ దీంతో చేస్తారు అనమాట. జనరల్గా ఇంకా ఉన్నాయి, ఇది ఒకటి ఎక్స్ప్రెషన్, ఒకటి ఎగ్జాంపుల్కి ఇచ్చాను తప్ప ఇంకా ఇలాంటివి సెంటెన్సెస్లో చాలా ఉన్నాయి. వెరీ పొలైట్గా ఉంటాయి అన్నమాట. ఓకే, న్యాయదేవతకి నమస్కరించడం చాలా చాలా పొలైట్గా ఉంటాయి ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా. అవి మరిన్ని ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ తర్వాత క్లాసుల్లో డీల్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ చూడండి, మై క్లయింట్ ఈజ్ ఇన్నోసెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన దగ్గరికి అప్రోచ్ అయిన క్లయింట్ ఎవరైతే న్యాయం కోరి వచ్చారో వాళ్ళ గురించి ముందు చెప్పటం. నా క్లయింట్ది తప్పేమీ లేదు, అమాయకుడు. ఓకే, నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ప్రెజెంట్ మై ఆర్గ్యుమెంట్. తన కేసు గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాయపీఠానికి వందనం చెప్తూ తన క్లయింట్ గురించి ఒక మాట చెప్పచ్చు. లేదా ఐ వుడ్ లైక్ టు ప్రెజెంట్ మై ఆర్గ్యుమెంట్. చాలా పొలైట్ ఎక్స్ప్రెషన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఐ వుడ్ లైక్ టు ప్రెజెంట్ మై ఆర్గ్యుమెంట్. నా ఆర్గ్యుమెంట్ అంటే వాదన, నా వాదనని నేను వినిపించాలనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ది ఎవిడెన్స్ క్లియర్లీ షోస్ ద ట్రూత్. ఎవిడెన్స్ అంటే ఆధారము కదా, మనం ముందు క్లాస్లో చెప్పుకున్నాం. ఒక కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు. ద ఎవిడెన్స్ క్లియర్లీ షోస్ ద ట్రూత్. ఖచ్చితంగా చాలా స్పష్టంగా నిజానిజాలేంటో ఈ ఆధారం చూపిస్తుంది అని లాయర్ గారు చెప్తారు. అలా చెప్పచ్చు. ఐ రిక్వెస్ట్ ద కోర్ట్ టు గ్రాంట్ బెయిల్. అలాగే ఒక కేసుకు సంబంధించిన క్లయింట్కి బెయిల్ అడగాలనుకున్నప్పుడు ఈ విధమైనటువంటి సెంటెన్స్ వాడతారు. ఐ రిక్వెస్ట్ ద కోర్ట్ టు గ్రాంట్ బెయిల్. బెయిల్ మంజూరు చేయమని నేను కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను అని రిక్వెస్ట్ అని వాడుతూ చెప్పాలన్నమాట. సో ఎక్కడా కూడా పొలైట్నెస్ తగ్గకుండా ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా ఉండాలి. చూడండి, మే ఇట్ ప్లీజ్ ద కోర్ట్. ఓకే, మై క్లయింట్ ఈజ్ ఇన్నోసెంట్. ఐ వుడ్ లైక్ టు ప్రెజెంట్ మై ఆర్గ్యుమెంట్. ఐ వుడ్ లైక్ టు అనే ఎక్స్ప్రెషన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ద ఎవిడెన్స్ క్లియర్లీ షోస్ ద ట్రూత్. ఐ రిక్వెస్ట్. ఎవరిని రిక్వెస్ట్ చేస్తున్నారు లాయర్ గారు? ద కోర్ట్. అక్కడున్న జడ్జి గారు ఒక వ్యక్తి, కానీ న్యాయపీఠం అనేది అదొక పీఠం. సో రిక్వెస్ట్ ద కోర్ట్ టు గ్రాంట్ ద బెయిల్. అక్కడ ఎవరు కూర్చుంటే వాళ్ళకి ఆ రిక్వెస్ట్ వెళ్తుంది అనమాట. న్యాయపీఠం మీద ఉన్నటువంటి వాళ్ళు ఆ రిక్వెస్ట్ ని స్వీకరిస్తారు. ఇలాగా కోర్ట్ రూమ్ లో వాడే కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇవి. తర్వాత ఇంకా ఎక్కడ అవసరం అవుతుంది కమ్యూనికేషన్, మనకి అర్థం కావాల్సింది కూడా, అలాగే లాయర్లు వాడవలసింది, వాడదగినది కూడా. అవతల వ్యక్తిని అంటే అపోనెంట్ ఎవరైతే ఉంటారో, ప్రత్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన సాక్షులను ప్రవేశపెడుతూ ఉంటారు. ఆ సాక్షుల్ని ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళని క్వశ్చన్ వేస్తారు. దాన్ని క్రాస్ ఎగ్జామినేషన్ అంటారు. వాది తన దగ్గరికి వస్తాడు, అవతల వాళ్ళు అపోనెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన సాక్ష్యాలు కొన్ని ఉంటాయి. వాళ్ళు కొంతమంది సాక్షుల్ని ప్రవేశపెట్టుకుంటారు. ఆ సాక్షుల్ని
వీళ్ళు కొన్ని ప్రశ్నలు వేస్తారు, దాన్ని క్రాస్ ఎగ్జామినేషన్ అంటారు. అవి ఎలాంటి ప్రశ్నలు అంటే చూడండి ఒకసారి. వర్ యూ ప్రెజెంట్ అట్ ద సీన్, జరిగిపోయాక అన్ని క్వశ్చన్లు పాస్ట్ లో ఉన్నాయి చూడండి. వర్ యూ ముందు హెల్పింగ్ వర్బ్ వస్తుంది. వర్ యూ ప్రెజెంట్ అట్ ద సీన్ అంటే సంఘటన జరిగినప్పుడు, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ నువ్వు ఉన్నావా, ప్రెజెంట్ అయి ఉన్నావా, అక్కడే ఉన్నావా నువ్వు. నెక్స్ట్, కెన్ యూ ప్రూవ్ యువర్ స్టేట్మెంట్, ఇలా కూడా అక్కడ ఉన్నావా అని అడగచ్చు. లేదా వాళ్ళకు స్టేట్మెంట్ చెప్తారు, నేను ఉన్నానో లేననో, ఎక్కడికో వెళ్ళానో, లేకపోతే నేను లేననో, ఏదో ఒకటి చెప్తారు. దాన్ని ప్రూవ్ చేయగలవా నువ్వు? కెన్ యూ ప్రూవ్ యువర్ స్టేట్మెంట్, నువ్వు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చావో దాన్ని నువ్వు ప్రూవ్ చేయగలవా? కెన్ యూ ప్రూవ్? ఎంత పొలైట్ గా ఉందో చూడండి. నెక్స్ట్, ఇలా కూడా అడగచ్చు. ఈజ్ ఇట్ ట్రూ వాట్ యు ఆర్ సేయింగ్? ఈజ్ ఇట్ ట్రూ? ట్రూ అంటే నిజమేనా? ఈజ్ ఇట్, ఇది నిజమేనా? ఏంటి? వాట్ యు ఆర్ సేయింగ్, నువ్వు ఏదైతే చెప్తున్నావో అది నిజమేనా అని కూడా అడగచ్చు క్రాస్ ఎగ్జామిన్ చేసేటప్పుడు. డిడ్ యూ విట్నెస్ ద ఇన్సిడెంట్ పర్సనల్లీ? డిడ్ యూ విట్నెస్ అంటే కళ్ళతో చూడడం. డిడ్ యూ, నువ్వు నీ కళ్ళతో చూసావా ఆ సంఘటన జరిగేటప్పుడు? పర్సనల్లీ, స్వయంగా, ఎవరో చెప్తే కాదు, నువ్వే స్వయంగా నీ కళ్ళతో నువ్వు చూసావా అని అడగడం. ఇలాంటి ప్రశ్నలు కొన్ని క్రాస్ ఎగ్జామిన్ చేసేటప్పుడు లాయర్లకి అవసరం అవుతుంటాయి. అలాగే విట్నెస్ గా ఎవరైతే వెళతారో వాళ్ళు ఇటువంటి ప్రశ్నల్ని ఎక్స్పెక్ట్ చేయవలసి ఉంటుంది. దానికి తగిన సమాధానాలను కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ముందు ప్రశ్న అర్థం అవ్వాలంటే ఇవి కొన్ని తెలుసుకోవాలన్నమాట. అలాగే కేసు ప్రొసీడింగ్స్ చూసేవాళ్ళు కానీ, ఆ సంబంధించిన చూడకపోయినా కూడా వివరాలు తెలుసుకునేటప్పుడు కానీ ఇలాంటి ప్రశ్నలు, ఎలాంటి సమాధానాలు ఉండాలనేది కూడా ఆలోచించుకొని జాగ్రత్తగా కోర్టుకి వెళ్తూ ఉంటారు. సో ఇది క్రాస్ ఎగ్జామిన్ చేసేటప్పుడు అన్ని క్వశ్చన్స్ ఇక్కడ కూడా చూడండి. ఇందాక మనం నిన్నటి క్లాస్లో, ముందు క్లాస్లో క్లయింట్ ఇంటర్వ్యూ అని, అంటే కేసు వివరాలు తెలుసుకోవడం కోసం లాయర్ గారు క్లయింట్ని అడిగే ప్రశ్నలు, అలాగే అదే లాయర్ క్రాస్ ఎగ్జామిన్ చేసేటప్పుడు విట్నెస్ అడగాల్సిన ప్రశ్నలు కూడా అన్ని క్వశ్చన్సే ఉన్నాయి చూడండి. బట్ ఎవ్రీ క్వశ్చన్ కూడా చాలా పొలైట్ గా ఉంటుంది, ఎక్కడ పొలైట్నెస్ దెబ్బతినకుండా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వీళ్ళకి ఇంకెక్కడ ఏ సందర్భంలో వీళ్ళకి కమ్యూనికేషన్ అవసరము, ఈ లీగల్ కమ్యూనికేషన్ ఎక్కడ ఉంటుందని, టాకింగ్ టు అపోజింగ్ కౌన్సిల్. అవతల పక్క లాయర్ ఉంటారు కదా, న్యాయవాది, అవతల పార్టీ తరఫు న్యాయవాది, అపోనెంట్, ప్రత్యర్థి తరఫున న్యాయవాది ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా మాట్లాడాల్సి ఉంటుంది. సో అప్పుడు ఎలా మాట్లాడతారో చూడండి. టాకింగ్ టు అపోజింగ్ కౌన్సిల్. ఐ రెస్పెక్ట్ యువర్ ఆర్గ్యుమెంట్, ఎంత పొలైట్ గా ఉందో చూడండి. ఐ రెస్పెక్ట్ యువర్ ఆర్గ్యుమెంట్, మీ వాదనని ఐ రెస్పెక్ట్, నేను చాలా గౌరవిస్తున్నాను, కామా పెట్టి, బట్ ఐ డిసగ్రీ, కానీ నేను వ్యతిరేకిస్తున్నాను. మీ వాదనని మీరు వాదించడం బాగుంది, నేను దాన్ని గౌరవిస్తున్నాను, కానీ నేను దాంతో ఏకీభవించట్లేదు, వ్యతిరేకిస్తున్నాను. అంటే పొలైట్ గా ఉంటూనే తను ఆ ఆర్గ్యుమెంట్ ని వ్యతిరేకిస్తున్నానని చెప్పటం. ఈ పొలైట్నెస్ దెబ్బతినకుండా వ్యతిరేకించాలన్నమాట. సో ఇది ఇక్కడ తెలుసుకోవాల్సిన ఉండవలసినటువంటి స్కిల్. నెక్స్ట్, లెట్ us రిసాల్వ్ దిస్ మ్యాటర్ అమికబ్లీ. అమికబ్లీ అంటే ఫ్రెండ్లీ అని, ఫ్రెండ్లీ వాతావరణం. ఓకే, రిజాల్వ్ అంటే సమస్యను పరిష్కరించుకోవడం. లెట్ us రిసాల్వ్ దిస్ మ్యాటర్ అమికబ్లీ. సో ఇంకా వాదించి కాదు, సౌమ్యంగా కూడా అయిపోతుంది అనుకున్నప్పుడు ఈ మాట కూడా అపోనెంట్ లాయర్తో చెప్పచ్చు. మనం ఇది చక్కగా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో శాంతియుతంగా మనం పరిష్కరించుకుందాం అని కూడా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్, వీ కెన్ డిస్కస్ ఎ పాసిబుల్ సెటిల్మెంట్. అలాగే దీనికి ఒక మంచి సెటిల్మెంట్ జరిగేలాగా మనం దీని గురించి చర్చించుకుందాం, ఒక మంచి సెటిల్మెంట్ ని మనం చర్చించుకుందాం దాని గురించి అని కూడా చెప్పచ్చు. అంటే ఒకటి డిసగ్రీ అయినప్పుడు చెప్పాలి, మాట్లాడాల్సి ఉంటుంది. అలాగే మ్యాటర్ని రిజాల్వ్ చేసుకుందాం అన్నప్పుడు కూడా ఈ రకమైన సెంటెన్స్లు అవసరం అవుతాయి. అలాగే ఒక సెటిల్మెంట్ గురించి మాట్లాడుకుందాం, డిస్కస్ చేసుకుందాం అని చెప్పాల్సినప్పుడు వీ కెన్ డిస్కస్ అని కూడా చెప్పచ్చు. ఇలాగా కోర్టు లోకి వెళ్ళిన తర్వాత కేసు స్టార్ట్ చేయడం ఎలా చేయాలో, ఓపెనింగ్ సెంటెన్సెస్ ఎలా ఉండాలి, అది కేసు గురించి కావచ్చు, లేదా తన క్లయింట్ గురించి కావచ్చు, ఎవిడెన్సెస్ గురించి కావచ్చు చెప్పచ్చు.
అలాగే క్రాస్ ఎగ్జామిన్ చేసేటప్పుడు అన్ని క్వశ్చన్సే ఉంటాయి. అలాగే అపోనెంట్ లాయర్తో మాట్లాడేటప్పుడు చాలా పొలైట్గా వ్యతిరేకించవచ్చు, ఏకీభవించవచ్చు, లేదా సెటిల్ చేసుకుందాం అనొచ్చు. ఇలాగా ఎనీ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ అపోజింగ్ కౌన్సిల్. అపోజింగ్ కౌన్సిల్ అంటే ప్రత్యర్థి తాలూకా లాయర్ అన్నమాట. వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి అనేది ఇక్కడ. ఈ సందర్భాలన్నిటిలోనే కూడా ఎటువంటి సెంటెన్స్లు వాడాలనేది మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు కొన్ని టర్మ్స్ ఏంటంటే మనకి ఈ సెంటెన్స్లు అన్నిటిలో కూడా కొన్ని కొన్ని పదాలు ఉన్నాయి. అవి కేవలం కోర్టు న్యాయవాదులకి సంబంధించిన పదాలే కొన్ని ఉంటాయి. అవి ఆ సందర్భంలో తప్ప ఇంకెప్పుడు కూడా వాటి అవసరం ఉండదు. కాబట్టి ఒక్కసారి చాలా తక్కువే పదాలు ఇందులో నేను లిస్ట్ అవుట్ చేశాను. డీటెయిల్డ్ వొకాబులరీ క్లాస్ నెక్స్ట్ రాబోయే క్లాసుల్లో డిస్కస్ చేద్దాము. కేవలం ఇందులో వచ్చిన వర్డ్స్ మాత్రమే కొన్ని తీసుకుని డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అవి కామన్ గా వచ్చేవి, కానీ మనం ఈ సెంటెన్స్ లో వచ్చినవి చూడండి. ప్లెయింటిఫ్. ప్లెయింటిఫ్ అంటే వాది. ఎవరైతే కేసు ముందు పెడతారో వాళ్ళు వాది. డిఫెండెంట్ అంటే ప్రత్యర్థి. డిఫెండెంట్ అంటే ప్రత్యర్థి, అవతల వ్యక్తి ఎవరి మీద అయితే కేసు వేస్తారో వాళ్ళు. ఎవిడెన్స్ అంటే ఆధారము. జడ్జ్మెంట్ అంటే తీర్పు. ఇవన్నీ మామూలుగా మనం వింటున్నవే, తెలియనివేం కాదు. జడ్జ్మెంట్ తీర్పు. బెయిల్ అంటే ఒక టెంపరీ రిలీజ్ అన్నమాట. తాత్కాలికంగా కొన్నాళ్ళు కోర్టు బయటికి రావచ్చు, పూర్తిగా రిలీజ్ కాదు అది బెయిల్. పిటిషన్ అంటే వినతి పత్రం. ఒక పిటిషన్ వేయడం అనేది ఒక వినతి పత్రం. ఇవి వెరీ కామన్ గా ఒక న్యాయం కావాలనుకున్నప్పుడు లేదా న్యాయం ఇవ్వాలనుకున్నప్పుడు లాయర్లు వాడే, అలాగే కామన్ మ్యాన్ కూడా తెలిసినటువంటి పదాలు ఇవన్నీ కూడా. ఇందులో మనకి తెలియనివేమి కొత్తవి ఏమీ లేవు, అందుకే ఒకసారి అలా చదువుకుంటూ వెళ్ళిపోయాను. ప్లెయింటిఫ్, డిఫెండెంట్ కొంచెం మనకి చాలా రేర్ గా వినిపిస్తుంటే. ప్లెయింటిఫ్ అంటే వాది. డిఫెండెంట్ అంటే ఎవరైతే డిఫెండ్ చేసుకుంటారో, ఎవరి మీద కేసు వేస్తామో వాళ్ళు, అంటే నిందితుడు అంటారు కదా ప్రత్యర్థి, వాళ్ళు. ప్లెయింటిఫ్ అంటే వాదించేవాళ్ళు. ఓకే, ఎవరైతే కేసు వేస్తారో వాళ్ళు. సో ఇవి కొద్దిగా చాలా తక్కువ పదాలు నేను ఈ క్లాస్లో ఇవ్వడం జరిగింది. చాలా వాస్ట్ వొకాబులరీ ఉంది, లీగల్ వొకాబులరీ. అది కొద్దిగా చిన్న చిన్న డోసులాగా కొన్ని క్లాసుల్లో తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది మనం లీగల్ కమ్యూనికేషన్లో ఇంట్రడక్టరీ సెషన్ని ఈరోజు పూర్తి చేసుకున్నాం. అంటే ఇందులో ఒక 2 క్లాసులు చెప్పడం జరిగింది. ఇంట్రడక్టరీ అని చెప్పాను కాబట్టి చాలా బ్రీఫ్గా ఒక్కొక్క కాంటెక్స్ట్కి ఒక 3-4 సెంటెన్సెస్ కన్నా ఎక్కువ నేను చెప్పలేదు. బట్ ఇంకా వేరియస్ నెంబర్ ఆఫ్ ఫ్రేజెస్ కానీ సెంటెన్సెస్ కానీ ఇందులో వాడుతూ ఉంటారు. కొంచెం అడ్వాన్స్డ్గా కూడా ఉంటుంది. అడ్వాన్స్డ్ వొకాబులరీ కానీ అడ్వాన్స్డ్ ఫ్రేజెస్ కానీ ఇందులో వాడుతూ ఉంటారు. అవి మనం డీటెయిల్డ్గా రాబోయే క్లాసుల్లో కూడా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ keep watching and please share and subscribe to our channel and give your feedback in the comment box. Thank you for watching.